మరో అంశం చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. కల్నల్ పరిషిత్ మెహ్రా ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఇంజనీరింగ్ నిపుణులతో ప్రత్యేక బృందం పనిచేయనుంది. అలాగే 3 బ్యారేజీల మరమ్మతులకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వర్షాకాలానికి ముందే జియో టెక్నికల్ పరిశీలన పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ వర్క్స్ను మే 30లోగా పూర్తి చేయాలని డెడ్లైన్ పెట్టింది. అలాగే రోజువారీ పురోగతి నివేదికలు సమర్పించాలని ఆ ఆదేశాల్లో ఉంది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు రిపోర్ట్ ఇవ్వాల్సిందే. సిడబ్ల్యూసి, ఎన్డీఎస్ఏ అనుమతులతో పనులు చేపడతారు. డిజైనింగ్, పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యం ఇస్తారు. ఇందుకు రోజువారీ యాక్షన్ ప్లాన్తో పనులకు శ్రీకారం చుడతారు. ఇదే అంశంపై మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు ఫీల్డ్ రిపోర్ట్లో అప్డేట్స్ ఇవ్వడానికి. అజీం, కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లకు సంబంధించినటువంటి డ్యామేజ్ అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనిపై ఏదైతే కమిషన్ వేసి ఏదైతే విచారణ కూడా చేపట్టింది. ఆ విచారణ చేపట్టి అది ఏదైతే సిబిఐ కూడా ఏదైతే ఎంక్వైరీ కోసం బీజేపీ కూడా పంపించిన విషయం మనందరికీ తెలిసింది. దీనికి సంబంధించి అప్పుడున్నటువంటి అధికారులను, మాజీ మంత్రులను, మాజీ సీఎంని, ఏఎన్సీ అధికారులను అందరినీ కూడా ఏదైతే కమిషన్ విచారించి ఏదైతే ఒక పూర్తిస్థాయి రిపోర్ట్ని కూడా ఏదైతే ప్రభుత్వం బయటపెట్టిన విషయం మనందరికీ తెలిసింది. అయితే ఈ 3 బ్యారేజ్లకు సంబంధించినటువంటి అంశంపై, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లాకు సంబంధించినటువంటి 3 బ్యారేజ్లకు సంబంధించిన రిపేర్ అంశంపై కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. దీనిపై ఇప్పటికే ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు ఏదైతే సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. ఆ 3 బ్యారేజ్లు నిర్మించిన సంస్థలు కూడా అప్పుడు ప్రభుత్వం ఎలా చెప్పిందో అలాగే నిర్మించాం కాబట్టి ఈ భారం అంతా కూడా ప్రభుత్వమే మోయాల్సిందని వారు చెప్పుకుంటూ వచ్చారు. లేదు, ఆ 3 సంస్థలు ఏవైతే ఈ 3 బ్యారేజ్లు కట్టిన సంస్థలు ఉన్నాయో ఖచ్చితంగా సంస్థలే ఈ భారాన్ని భరించాలని చెప్పి కూడా ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చిన నేపథ్యంలో ఒక కమిటీని కూడా ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటు చేసింది. మనం చూసినట్లయితే పరిచిత్ మెహ్రా ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఎక్స్పర్ట్ ఇంజనీర్లు అందరూ కూడా ఏదైతే ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ మొత్తం కూడా ఏదైతే ఈ 3 బ్యారేజ్లను, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజ్లను కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత నివేదికను సమర్పిస్తారు. సో మే 30లోగా పరిశీలన పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఒక డెడ్లైన్ని కూడా ఏదైతే పెట్టడం కూడా జరిగింది. ఇక రోజువారీ పురోగతి నివేదికలు కూడా సమర్పించాలని చెప్పి కూడా ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు రిపోర్ట్ ఇవ్వాలి. అలాగే ఈ పరిశీలన పనులు కావచ్చు, ఇవన్నీ కూడా సిడబ్ల్యూసి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా అనుమతుల మేరకే ఏదైతే ఈ పరిశీలన పనులు కావచ్చు అన్నీ కూడా ఏదైతే ప్రభుత్వం పరిశీలన ఏదైతే తీసుకొని ఉంది. సో డిజైనింగ్, పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యం ఉంటుంది. రోజువారీ యాక్షన్ ప్లాన్ కూడా ఏదైతే చెప్పుకుంటూ ఏదైతే ప్రభుత్వం ఈ కమిటీ మొత్తం కూడా ముందుకు వెళ్తుంటుంది. సో ఈ 3 బ్యారేజ్లు ప్రస్తుతం కుంగిపోయి ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి నిర్మాణం జరిగినట్టయితే ఖచ్చితంగా ఏదైతే వాటర్ యూసేజ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 బ్యారేజ్లకు సంబంధించిన అంశంపై ప్రభుత్వం ఏదైతే మరొకసారి రిపేర్ చేయడానికి కూడా సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఒక కమిటీని పరిచిత్ మెహ్రా ఆధ్వర్యంలో కమిటీ నియమించింది. ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్లు కూడా ఉంటారు కాబట్టి వీరందరూ కూడా పరిశీలించి మే 30 డెడ్లైన్ లోపు పూర్తి స్థాయిలో కూడా పరిశీలించి ఎలా రిపేర్ చేయాలి, సో ఎలా రిపేర్ చేస్తే ప్రభుత్వానికి భారం తగ్గుతుంది, ఎలా రిపేర్ చేస్తే ఏదైతే ఆ బ్యారేజ్లు 3 ఉన్నాయో స్టాండర్డ్ లెవెల్లో ఉంటాయి. సో దీనికి సంబంధించి ఆ 3 సంస్థలు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాయి, ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటాయి, కమిటీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదికను సిద్ధం చేసి ఆ బ్యారేజ్లకు సంబంధించినటువంటి పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఏదైతే మొదలు పెడతారు. సో ఈ నెల 20 తారీఖు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే మేడిగడ్డను కూడా సందర్శించనున్నారు. మేడిగడ్డను సందర్శించి పనులకు సంబంధించినటువంటి పరిశీలనకు పూర్తిస్థాయిలో చేసి అక్కడే అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, అలాగే రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో కాళేశ్వరం సంబంధించిన ఈ 3 బ్యారేజ్లకు సంబంధించిన అంశంపై కూడా ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుందని మనం చెప్పొచ్చు. చందు, దగ్గర ఒక 45 రోజుల డెడ్లైన్, మే 30 కూడా డెడ్లైన్ విధించారు. వర్షాకాలానికి ముందే కూడా ఈ పనులు పూర్తి అవ్వాలంటూ కూడా చెప్పారు. రోజువారీ నివేదికలు తీసుకుంటామని చెప్తున్నారు. సో ఆ పనులు ఎలా జరుగుతున్నాయి? మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి అజీ? ఎలా జరుగుతున్నాయి? మాన్సూన్ కంటే ముందే ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక డెడ్లైన్ విధించింది. ఎందుకు విధించింది అంటే వర్షాకాలం మొదలైనట్టయితే ఖచ్చితంగా అక్కడ పనులు చేయడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ఆ 3 బ్యారేజ్లు ఏదైతే కుంగిపోయినటువంటి పరిస్థితి, అక్కడ ఏదైతే గ్రౌండ్ లెవెల్ చాలా బలంగా లేదు, ఇసుకతో కూడుకుంది కాబట్టి సాయిల్ అంత స్టాండర్డ్గా లేదు. కాబట్టి
సో ఆ వర్షాకాలం కంటే ముందే పనులు పూర్తి చేసినట్టయితేనే ఖచ్చితంగా మరొకసారి పిల్లర్స్ కావచ్చు, బ్యారేజెస్ కావచ్చు అంతా కూడా స్టాండర్డ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను అటు సిడబ్ల్యూసి, ఎన్డీఎస్సీకి సంబంధించిన అనుమతులతో ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి కమిటీ ఏర్పాటు చేసింది. 1-2 రోజుల్లో పనులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తుంది. ఈ యాక్షన్ ప్లాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఈ నెల 20వ తేదీన ఏదైతే భూపాలపల్లికి వెళ్ళి ఆ మేడిగడ్డ ఆ బ్యారేజ్ సంబంధించినటువంటి పనులు ఎలా కొనసాగుతున్నాయి సో పరిశీలన చేస్తారు. పరిశీలన చేయడంతో పాటు అధికారులకు కూడా సమీక్ష నిర్వహించి అక్కడ ఉన్నటువంటి వారికి దిశానిర్దేశం కూడా చేస్తారు. సో రోజువారీ అప్డేట్స్ మాత్రం కంపల్సరీ యాక్షన్ ప్లాన్గా సాయంత్రం 5 గంటల లోపు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ 3 బ్యారేజ్ల దగ్గర ఎలాంటి పనులు కొనసాగాయి, ఎలాంటి పరిశీలన చేశారు, సో కమిటీ ఏం చెప్తుంది, సో ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది, అధికారులు మీ ఆలోచన ఎలా ఉంది అనేది పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం స్టడీ చేసి ఈ మే 30 లోపు ఏదైతే పూర్తి స్థాయిలో కూడా పూర్తి చేయాలని చెప్పి ఎందుకంటే జూన్ మొదటి వారం వచ్చినట్టయితే ఖచ్చితంగా వర్షాలు ప్రారంభమవుతాయి కాబట్టి అప్పుడు పనులు చేయడానికి కూడా తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది. సో ప్రభుత్వం దీనికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్ యాక్షన్ ప్లాన్ తీసుకుంది. సో కీలక నిర్ణయం తీసుకుంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అధికారులను అక్కడే ఉండి తీసుకునే విధంగా చర్యలు చేపట్టింది. అలాగే మంత్రి శ్రీధర్ బాబుకు సంబంధించినటువంటి సొంత జిల్లా, సొంత నియోజకవర్గం కాబట్టి మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. సో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆ 3 బ్యారేజ్లకు సంబంధించినటువంటి రిపేర్కి సంబంధించిన పనులు కూడా పూర్తి స్థాయిలో త్వరగా అయ్యే విధంగా కూడా ఏదైతే పరిశీలన చేస్తున్నాం ఖచ్చితంగా దానికి సంబంధించి పర్యవేక్షిస్తామని చెప్పి కూడా ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.